మరి భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ అంటే మెరీనా బీచ్ చెన్నైలో ఉంటుంది చూడు. మన భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ బీచ్లకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ ఇవ్వటం జరిగింది చూడు. బ్లూ ఫ్లాగ్ అంటే బీచ్లకు బ్లూ ఫ్లాగ్ అనేటువంటి సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఏంటి అసలు బ్లూ ఫ్లాగ్ అంటే, దాన్ని ఎందుకు ఇస్తారు, ఎవడిస్తాడు, దాని వలన ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడు, బ్లూ ఫ్లాగ్ అనేది ఎవరు ఇస్తారు జనరల్ గా అంటే డెన్మార్క్ కు సంబంధించిన ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎన్జిఓ ఒకటి దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటిది అంటే ఆ ఎన్జిఓ ఇవ్వటం జరుగుతుంది చూడమ్మా. ఎప్పుడు ఇచ్చినారు వీళ్ళు అంటే 2020లో ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలలో 4500 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ ను వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఎవరు? డెన్మార్క్ కు సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఏంటి ఆ సంస్థ పేరు? ది ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. మరి బ్లూ ఫ్లాగ్ ఇవ్వాలి అంటే ఏం కండిషన్స్ ఉండాలి, ఏ క్యారెక్టర్స్ మెయింటైన్ చేయాలి అక్కడ అంటే నో పొల్యూషన్ అండ్ అలాగే ఫ్రీ ఫర్ యాక్సిడెంట్ అంటే ప్రమాదరహితంగా పర్యావరణ సహితంగా ఉన్న బీచ్లకు, ఈ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ను కేటాయించడం జరుగుతుంది. బ్లూ ఫ్లాగ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ ఆర్ ఫారెన్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైనా బీచ్ని విజిట్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసే బీచ్ ఏది అంటే ఖచ్చితంగా బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్లోనే వాళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. వాటినే ఎక్కువగా వీళ్ళు విజిట్ చేస్తారు చూడు. దాని వలన ఏమవుతుంది, ఫారెన్ టూరిస్టులు ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా టూరిజం డెవలప్ అవుతుంది, అక్కడ లోకల్గా ఉన్న కమ్యూనిటీస్కి ఇన్కమ్ గెయిన్ అవుతుంది చూడండి. అందువలనే ప్రతి బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ పొందాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇండియాలో ఎన్ని బీచ్లకు బ్లూ ఫ్లాగ్ వచ్చిందంటే జస్ట్ ఓన్లీ 12 బీచెస్. భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్లు ఎన్ని అంటే ఓన్లీ 12. మళ్ళీ ఒకసారి చూడండి, ఎవడు బ్లూ ఫ్లాగ్ని ఇస్తున్నాడు? డెన్మార్క్ దేశానికి చెందిన ఎన్జిఓ. ఏంటది? ద ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో? 146 దేశాల్లోని 4500 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ని అలాట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2020లో. వాటిలో ఇండియాలో బ్లూ ఫ్లాగ్ పొందినటువంటి బీచ్లు ఎన్ని అంటే 12.